go to a study of its close drug in 5 names, which we told mentioned as Bacteria. Introduction to Bacteria. An acute short-acting remedy. స్వల్పకాలం మాత్రమే తీవ్రముగా పనిచేయనట్టు ఔషధము, తరుణ వ్యాధులలో మాత్రమే పనికి వచ్చినట్టు ఔషధం. యూస్ఫుల్ ఇన్ అక్యూట్ సెప్టిక్ కండిషన్. తరుణ వ్యాధులైన రక్త విష వ్యాధులలో చాలా బాగుగా పనిచేయదు. whenever you find the blood is poisoned, రక్తము విషమెక్కినట్లు సందేహం కలిగినప్పుడల్లా థింక్ ఆఫ్ బ్యాక్టీరియా ఆర్నికా లేటసిస్. తారెంతుల ఆహారమైన ఒక సాలెపురుగు విషం. ఈ సాలెపురుగు భాగము ఆహారంలో లోపలికి వెళ్ళినా ఇంకా బతకటం లేదు, ఇది పుట్టినా ఇంకా బతకటం లేదు. అలాంటి పెద్ద సాలెపురుగు కరెంటుల అనే స్పీషీస్ మన దేశంలో లేదు, ఆఫ్రికా అక్కడ బాగా సదరన్ మోస్ట్ రీజియన్స్ లో ఎక్కడ ఉంటే ఉండవచ్చు. బాగా వేడి ప్రదేశాల్లో ఉంటాయి. అంటే పల్నాడు లో బాగా మెట్ట ప్రదేశాల్లో ఎక్కడ ఉంటే ఉండవచ్చు. అక్కడ కూడా ఆఫ్రికాలో కూడా అలాంటి ప్రదేశాల్లోనే ఉంటాయి. అవొకటి. తర్వాత కాదు, పులికోసకి లేకపోతే దాని జూలాజికల్ నేమ్ ఏముందో మనం జాగ్రత్తగా కనుక్కోవాలి. పుస్తకాల్లో రిఫర్ చేస్తే కానీ చెప్పలేము. పులికోసం మన లోకల్ నేమ్ కదా పులికోసం ఏం చేసి చెప్పలేము. దిస్ ఈజ్ అనదర్ చాలా పెద్దది. ఎంత ఉంటుంది వస్తాయి. మన ఆర్థికాలు వస్తాయి, బ్యాక్టీరియాలు వస్తాయి. మనిషి టాక్సిక్ అయిపోతాడు. ఏది మాత్రం బ్లడ్ పాయిజన్ కూడా బుర్రపనిచేయదు. యాక్చువల్గా సడన్గా 1-2 గంటల్లో బుర్ర పని చేయకుండా అయిపోయిందంటే బ్లడ్ పాయిజన్ ఇంకేమీ లేదు. అది యూరిన్తో అయినా పాయిజన్ అయి ఉండాలి, బయటకు పోకుండా స్టూల్ పోకుండా అయినా పాయిజన్ అయి ఉండాలి, ఏదైనా బ్లడ్ పాయిజన్ అయినా ఉండాలి, ఫుడ్ పాయిజన్ అనేది. కనుక మనిషిలో టాక్సిక్ కండిషన్ కనిపించింది అంటే మరణ, మత్తు, బుర్ర పని చేయకపోవడం, కన్ఫ్యూజన్, ఇవి సడన్ గా వచ్చి క్రానిక్ డిసీజ్ కాకుండా ఉన్న లక్షణాలు కనిపించినాయంటే తప్పకుండా బ్లడ్ పాయిజన్ ఇంకేమీ లేదు. బల్లి ఇలాంటివన్నీ కూడా ఆర్నికా లెగసిస్, టారెంటులా, ప్రోటేలస్, అంబ్రాగ్రీజియా, Helianthus. Opium not so much directly indicated. Also, you can also add opium. And in the frequent indicate of the vitamin. Pyrogen. It is a wonderful drug proved by an English homeopathic doctor. Leather of animals is folded and preserved with water in the folds for many days, 7 days, 8 days. జంతువుల చర్మం మడత పెట్టి అందులో నీళ్లు కొట్టేసి వదిలిపెట్టాడు. Then after many days he took that water and examined it. It was full of many types of microbes automatically. And he potentized that water. He made a dilutions of that filthy liquid, and then we get a life-saving, wonderful, miraculous drug called pyrogen. ఆ నీళ్లలో ఆ తోలు పాలవుతుంది కరిగినటువంటి ఆర్గానిక్ పాయిజన్ దాన్ని తీసుకుని తయారు చేశారు. అండ్ ఇట్ సేవ్స్ life as if like a miracle. But what is it? 200, from 200, 100, etc. All these poisonous drugs, it is better not to use in lower potencies. Because in higher potencies they are anti-poisonous.
ఇంక చేసేది అంటే అక్కర్లేదు. It need not be true that a man immediately dies with the lizard poison. మళ్ళీ కానీ తొడగానే పెడితే వెంటనే చావాలని లేదు, కొంచెం టైం కూడా తక్కువ. When we were studying in the university, we had lizard poison, about 23 students of us in the hostel. Over hospital police చూపించాడు. Police చూపాడో police చూపాడో తెలియదు. Immediately after taking the meals, we had vomiting and reeling and fainting and unconsciousness. Within 10 minutes, and we were taken to the clinic. And all of us, you know, I am living, and all of them lived. అయితే పక్కనే క్లినిక్ ఉన్నది కనుక యూనివర్సిటీ క్లినిక్ బహుశా టైం గెయిన్ చేయడానికి జరగలేదు కనుక లీవ్ చేసి ఉండవచ్చు, చెప్పలేదు. అండ్ ఆల్సో అన్ఫెయిలింగ్లీ వన్ సిమ్టమ్ వాజ్ దేర్. వీ హ్యాడ్ వెరీ హై టెంపరేచర్ విచ్ ర్యాన్ 105 within half an hour. And the temperature continued for about 30 hours. And we went delirious. We don't know what happened. When we came to the consciousness, we know only that we were in the clinic. మాయాబజార్లో ఎక్కడున్నా తెలియదు, వెళ్ళిపోయాడు. పోయి చేయడం ఇతరులకు వస్తుంటాం తెలుసు, బయట తెలియదు. About 23 students, they expected that some of us would die. But unfortunately we didn't die. No one died. Just a qualified పక్కన వెంటనే ట్రీట్మెంట్ ఉంటే కావాలి. అయినా ఎదురే మార్గంలో వాడు అనుకుంటాం ఏమి చెప్పలేము. అంటే అది మ్యాక్సిమం ఒక 10-20 minutes ఉండొచ్చు. మినిమం 20-25 minutes ఉంటుంది. మ్యాక్సిమం 1 hour 2 hours ఉంటుంది. నేను కావాలి పాము గడిచినా కూడా టైం ఉంటుంది. ఎక్సెప్ట్ కోబ్రాస్ అండ్ సమ్ పెక్యులర్ స్పీషీస్ సైనైడ్ ఎఫెక్ట్ తీసుకొచ్చేటువంటి పాములు తప్ప మిగిలినన్నీ బాగానే ఉంటాయి. కోబ్రాస్ తెలిస్తే వెంటనే అక్కడికి ఇన్స్టంటేనియస్ చేస్తుంది. సమ్ కోబ్రాస్ in South India and some cobras in Africa, as soon as there is the sting, the blood decomposes, circulation and the fellow dies. Or stop out. It is irregular. దానికి కాస్త టైం ఉంటే ట్రీట్మెంట్ చేయాలి. అండ్ ది కండిషన్స్, దట్ ఈస్ ది డిసీజెస్ ఇన్ విచ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, దట్ ఈస్ ఫస్ట్ కాలం సిమ్టమ్స్. ఇన్ఫ్లుయెన్జా, శీతల జ్వరం, black fever. It is very rare in India, though in some areas it is there. చాలా హఠాత్ మనిషి రంగు మారిపోతాం. జ్వరం వచ్చేస్తుంది, పూర్వపని చేయదు, నేరంగా అలాగైపోతాం. యూరిన్ ఎఫెక్ట్ అయిపోతుంది, లేదా యూరిన్ నీరంగా వస్తున్నప్పుడు మట్టిగా వస్తుంది, అనేక రకాలు. First of all, the person becomes stupid in your mind. వీటన్నిటి కూడా some dangerous typhoid fever, it is required with such a probability in typhoid that some homeopaths unfortunately make it a routine prescription for typhoid. Typhoid అంటే బ్యాక్టీరియా వేసేది. చాలా మంది 2 రోజులు జ్వరం తగ్గలేదంటే బ్యాక్టీరియా వేసేయండి, టైఫాయిడ్ అయి ఉంటుంది వేసేయండి. ఎందుకు దొరుకుతుంది పిచ్చా? బ్యాక్టీరియా లక్షణాలు ఉండాలి. There may be Bryonia typhoid, Brusnas typhoid, there are 100 drugs for typhoid. And bacteria given to typhoid is wrong, but typhoid requires bacteria many times. When the mind is stupefied and then threatened abortion, గర్భస్రావం అవుతుందని భయం కలిగినది. If it is due to some jolt or injury, the probability is arnica, and if it is due to some poisoning, the probability is bacteria. So you should distinguish. Brusnas and arnica come first when there is an injury or a fall or a jolt that use the causation. So this is also a wonderful drug which prevents abortion, especially when the blood that is oozing
turns poisonous and makes the fellow toxic. Hemorrhage, if the hemorrhage is poisoned and if the blood is contaminated by something, then immediately bacteria is required to avoid the abortion. Brain softening, another disease. Brain softening. అనగా బుర్ర మెత్తబడిపోవడం. Due to old age, some people have this. Or due to ill health, after a certain age, some people have this. వాళ్ళకి క్రమంగా ఏమి తెలియదు, అయోమయంలో వెళ్ళిపోతారు, జ్ఞాపక శక్తి ఉండదు. They cannot recognize persons, they cannot understand. They go into an ignorant type of mental condition gradually. సజెషన్స్ అవి అందరూ బ్రెయిన్కి చాలా స్ట్రెయిన్ పడిన తర్వాత కూడా brain softening. So the softening comes suddenly, though the preparation is of many years. Because after brain softening, generally the fellow will be conscious only for a few hours. Brain softening settle అయిన తర్వాత వాడు కాన్షియస్గా ఉంటామనేది few hours. In such conditions, it brings him to consciousness, and you have to treat him for the chronic condition separately. But it saves him, and no other drug saves. Second way, chronic conditions should be treated with some other drug which is indicated. Wherever there is chronic condition, bacteria is not indicated. In some cancers, it is indicated epithelioma conditions, that is, epithelial cell cancer. చర్మము, మాంసము వీటి ఎందు కలిగిన క్యాన్సర్ వ్యాధులలో when the fellow is going into a stupid condition, then bacteria works well and averts the danger, but many times it may not be a permanent cure. Because something can be achieved by bacteria, it is only to clear the condition. But anyhow, it works miracles where there is an epithelial cancer. అది ఇంకొక టర్మ్ చేసుకుని వాడు సంపచ్చు, కానీ ఆ ఉన్న కండిషన్ నుంచి మాత్రం మారుస్తుంది. అండ్ దెన్ డిప్తీరియా, కంఠసర్పి, a very dangerous disease which kills children within hours. What do you suppose? A false membranous tissue forms and it impedes the respiration. Gotro oka పొర ఏర్పడుతుంది. ఆ పొర శ్వాస గట్టుబడి అయిపోతుంది. First there will be swelling of the inner parts gradually, and there is cough. There is temperature, and then the fellow begins to gasp. శ్వాస ఆడకుండా gasping చేసుకుంటారు. Immediately the trachea is to be punctured so that the child may be saved and has his respiration before the disease is cured. Or if you can get the correct drug in homeopathy, the puncturing is not needed before the disease is cured. Or if you can get the correct drug in homeopathy, the puncturing is not needed. But if we do not hit at the correct drug in homeopathy, we have to rush to get him punctured, otherwise the fellow collapses. It is only a strangulation, it is in. And another condition is mumps. గౌరవ ఇక్కడ బయటకు వస్తాయి, లోపలికి వస్తాయి, వాచిపోతాయి, ఒక్కొక్క లోపలికి వచ్చినట్లయితే సంపేస్తాయి. ఇది mumps are also dangerous. Generally they are not considered dangerous, but sometimes they kill. Should be very careful. అంటే స్పీడ్గా వెళ్ళేటువంటి acute disease అనేది మన జాగ్రత్తగా ఉండాలి. Whenever there is a speed to the acute disease, you should be careful about it. And about mumps, remember bacteria, Veronica, Necasis, Phytolocca,
salt, mercury, mercuric iodide, mercury iodide, iodium. All these drugs are equally useful in diphtheria also. Pardon? In diphtheria also, all these drugs are more often indicated. గౌరవలు డిప్టీరియా వ్యాధికి ఇవన్నీ కావాల్సినటువంటి వరకు ఆర్టికా ఇస్ నాట్ ఇండికేటెడ్. పల్సటిలా, ఎస్, పల్సటిలా ఈస్ ఇండికేటెడ్ when the complaint starts with cool drink or ice cream or cool exposure. Of course, when there is no causation also, sometimes pulsatilla may be indicated. Any drug may be indicated to any disease, but these are only probabilities. Another disease called plague, Mari Vyadhi antaru. It used to attack rats first in the house and then the human beings. జ్వరం వస్తుంది, ఒక గడ్డ పురుగు వస్తుంది, అంతా తర్వాత అయిపోతారు. అంటే ఏం లేదు, సింప్లీ ఇట్ ఈస్ వెరీ సింపుల్. ది ఫెలో విల్ హ్యావ్ a toxic condition and a fever and a boil, most probably in the activa, armpit. సంకరం గడ్డ వస్తుంది, ఏదో జ్వరం వచ్చింది, పురుగు వచ్చిందని అనుకుంటూ ఉండేలోపు వాడు పెట్టుకోవాలి. దిస్ ఈస్ కాల్డ్ ప్లేగ్ and it is highly contagious. If it is got in a family, the other people also should be very careful and sometimes should be ready to get it. Like that. That is one thing. In cases of gas poisoning, many times baptistry is required. రూమ్లో గ్యాస్ లీక్ అవుతుంది, తలుపు తీసి లోపలికి వెళ్ళారు, మోహన్ పడిపోయారు. బాత్రూంలో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఎక్స్ట్యూబులేట్ అయితే లోపలికి వెళ్ళి చూసుకోకుండా తలుపేసుకున్నాడు, పడిపోయారు. అట్లాంటి కండిషన్స్లో బ్యాప్టిస్టియా కావాల్సి వస్తుంది. Along with baptistria, remember carbonic acid, carbonium sulfur, calcaria carbon, bromium, legacies. These are the most probably indicated drugs that save the life when there is gas fire, gas suffocation. First aid, it may be, I think most probably carbonic acid. You should immediately check between carbonic acid, aconite and bacteria. You put it down. Even then, but generally gas poisoning is fatal, suffocation, strangulated in the gas. అప్పుడు మనం కొంచెం వెయిట్ చేసి చూసి ఏ డ్రగ్ సిమ్టమ్స్ ఇస్తారో తెలుసుకోవచ్చు. వీ హ్యావ్ టైమ్ టు వెయిట్ అండ్ ఫైండ్ ది సిమ్టమ్స్ ఆఫ్ ఎ డ్రగ్. బట్ హియర్ వీ డోంట్ హ్యావ్ టైమ్ టు వెయిట్. సో వీ హ్యావ్ టు రష్ విత్ దీస్ డ్రగ్స్ అండ్ ది ఫెలో విల్ బి సేవ్డ్. మోస్ట్ ప్రాబబ్లీ కార్బనిక్ యాసిడ్ కమ్స్ ఫస్ట్. Now since there will be no constitutional symptoms to such drugs, we will go to the mental health. ఇలాంటి డ్రగ్స్కి కాన్స్టిట్యూషన్ ఉండదు. ఫస్ట్ సింటమ్, మైండ్ ఈజ్ గాన్. ది మైండ్ ఈజ్ గాన్. బుర్ర పని చేయదు. హీ డస్ నాట్ నో వాట్ హీ ఈజ్ టాకింగ్. అక్కడ ఏం మాట్లాడుతున్నానో అతనికే తెలియదు. ఇన్వాల్వ్మెంట్ అక్కడికి వచ్చేస్తుంది మాట్లాడగలరు. Just within half an hour or 1 hour after going into sleep, he is able to turn to himself in sleep. బరానికి పోయి పిల్లల మీద కొనుక్కొచ్చి అక్కడి మార్కెట్కి వెళ్ళి ఏదో కూరలు కొనుక్కొచ్చి అక్కడి నుంచి ఏదో కుటుంబ మార్కెట్కి వెళ్ళి అక్కడ వాడడం తెచ్చుకున్నాం అనుకోవడం ఇలా మాట్లాడుతున్నాం. నేను పోయిగా నాకు ఇది రోడ్డు ఇంతకంటే సాయంత్రం గోదావరి ట్రైన్ వస్తుంది, గోదావరి దగ్గరికి వెళ్ళాలి, ఒక ఫ్రెండ్ వస్తాడు, వాడు తీసుకుని తీసుకొచ్చి మనం కూరలు వేసుకోవాలి, ఏదో వంటలు చేసుకోవాలి, ఇలా మాట్లాడుతుంది. సో దట్ ఈస్ వన్ థింగ్.
confusion, ಎಂದು ತಿಳಿಯದ ಸ್ಥಿತಿ. When aroused, he wants to say something. When aroused, he wants to say something. గట్టిగా మేల్కొల్పినచో ఏదో చెప్పబోదు. He talks a few words that are not relevant. సంబంధించినవి రెండో మూడో మాటలు ఉచ్చరించడం. సెకండ్ మెంటల్ సిస్టమ్. అపియరెన్స్ యాజ్ ఇఫ్ డ్రంక్. అపియరెన్స్ యాజ్ ఇఫ్ డ్రంక్. తప్పతాగిన వారి వలె కనిపిస్తుంది. రిమెంబర్ ఆల్సో in acute diseases that require laxation, the fellow is exactly like a drunken fellow. He talks much intoxicated. He don't know what to do. చాలా మొదలు మాట్లాడుతూ ఉంటారు. And one wonderful thing about the two drugs is they utter the first half of the words and they just slip the second half. ప్రతి పదము మొదటి సగం మాత్రమే ఉచ్చరించి మిగిలినది మింగివేయడం. Because the effort will not be there. The effort will be there. The patient remembers only until he utters the word half, and then he goes to Stover's condition again. మొత్తం ఎలా ఉంది? బాగులేదు అన్నట్టు. ఏమిటి బాధ అంటే బాధ అంటాడు. బాధ అంటాడు. అందుకే తలనొప్పి అంటే చాలా నొప్పి తీసుకురాడు. చాలా మళ్ళీ ఎస్పెషల్లీ ది లాస్ట్ సిలబుల్ విల్ ఆఫ్టర్ ఎవరీ వర్డ్ విల్ బి స్టార్టెడ్. చివరికి వెళ్ళిపోతుంది. లేకపోతే నేను ఆన్సర్ పెట్టి బయటలో అన్కాన్షియస్ కండిషన్ లో పోదు. ప్యారలైజ్డ్ కండిషన్ లో అంటే మెరుగునే వాళ్ళకి పాడలేదు. ఎక్యూట్ కండిషన్ లో పోతారు. ఇవన్నీ లైక్ జనరల్ గా వెన్ వన్స్ ది పేషెంట్ గోస్ టు సచ్ ఎ కండిషన్ ఈ కంటిన్యూస్ లైక్ దట్ ఫర్ ఇయర్స్. ఈ కెనాట్ అట్టర్. అక్కడ ఉచ్చారణలో తేడా వస్తుంది. లైఫ్లో కాస్టిక్ ఒకటి లైకోపోడియం ఒకటి అవి ఉచ్చారణలో తేడా తెచ్చే డ్రగ్స్. అంటే ప్యారలైజ్డ్ కండిషన్ ఆఫ్ ది టంగ్ అండ్ ది టంగ్ అటువంటి బ్రెయిన్ నర్వ్ సెంటర్స్ ఉన్నాయి. అవి ప్యారలైజ్ అయిందండి. ఇక్కడ అసలు బయట కట్టేస్తున్నట్టు బయట కట్టేస్తున్నాడు. చాలా డేంజరస్ కండిషన్. అనదర్ మెంటల్స్ cannot keep thoughts together. ఊహలను సమన్వయముగా ఉంచలేదు. That means, suppose he wants to tell you that he has to apply for the leave for tomorrow's office. It is a thought. It should have a sentence. He cannot collect it into a sentence because the moment he begins to start the sentence, the thought goes away. The logical steps of the thought will disappear. ఆఫీస్ అంటాడు. తర్వాత ఎవరైతే ఆఫీస్కి సెలవు పెట్టాలి, సెలవు చీటి రాయాలని వాడు ఉద్దేశం. ఆఫీస్ అని మళ్ళీ మళ్ళీ లేదు ఆఫీస్ కేవలం తర్వాత ఆఫీస్ అంటాడు. కానీ సెలవు అంటే అల్లాటం చేత కాదు. అది పోతుంది పొరపాటు. నెక్స్ట్ does not want to be disturbed. Next mental. దాంట్లో పలకరించుటకు ఇష్టపడడం. Because it is very, very difficult for him to receive conversation and react. So he wants to lie down calmly
and he never brooks any disturbance like in Brahmania. In Brahmania it is not dangerous, whereas in Baptisia it is dangerous. He is going on his way to heaven or hell. దారి ఎడగొడితే తప్ప వీడు నిలవడు. వాడికి ఇంకో పూట ఊరుకున్న కంగారే లేదు మామూలుగా. అండ్ అనదర్ మెంటల్ సిమ్టమ్స్ dual existence. Dual existence. Whenever he is roused, మెలకు తెచ్చినప్పుడల్లా తాను ఇద్దరుగా ప్రవర్తించడం. దట్ ఈస్ వెరీ peculiar. When he is roused, మళ్ళీ కొట్టి లేపుతారు. లేపితే he finds himself. That is the peculiar. అంటే వాడు ఉన్నట్టు వాడికి ఒడికి వస్తుంది. వచ్చి he observes himself trying to talk. ఇద్దరు అబ్జర్వ్ చేసేవాడు మాట్లాడేవాడు ఇద్దరు ఉంటారు. And he finds another person who is struggling to talk. That is himself. ఏమిటో మాట్లాడటానికి ఎంత శ్రమ పడుతున్నాడు అని అనుకుంటూ మళ్ళీ ఎదురుగా వెళ్ళిపోతాడు. And he finds his body on the bed, but he finds it that it is the body of some other fellow. ఒళ్ళు కనిపిస్తూనే ఉంటుంది, ఆ శరీరం ఇంకోటి కింద చూస్తూ ఉంటాడు. బట్ ది ఐడియా ఈజ్ himself and not a different fellow. It is only some other fellow, not a different fellow. అంటే ఆ శరీరం ఎవరైతే కృష్ణాచలనే అనిపిస్తుంది, కృష్ణాచలతే, కానీ ఆబ్జెక్టివ్ గా వస్తుంది. ఈ fellow feels his mind and body and everything objectively. He never feels himself. He feels himself as some other person. అది కొంచెం మనకి పేషెంట్స్ చూస్తూ ఉన్నప్పుడు గ్యాస్తో నీళ్ళు ఎవడో పడుకున్నట్టు ఉంటుంది. తాగరా నేనా తాగు అంటాడు. అంటే వాడికి చెబుతున్నాడు అనమాట తాగమా. మనం వీడికి తాగరా అని చెబితే వాడి తాగరా అని చెబుతాడు. నాకే తాగునా అన్న తప్ప పడుకుంటుందా అంటూ నిద్రపోతాడు. దట్ ఈస్ how he feels. Another mental symptom is a wild wandering feeling. ఒక చోట నిలువగా అదే పనిగా తిరుగుతున్న భ్రాంతి. That is, when he is in stupor, he feels that just he is going to Vijayawada, to Madras, to Calcutta, etc. Or he is going in air. Or he is going a little above his bed. Astral traveling చేస్తున్నట్టుగా ఉంటుంది. కారణ శరీరం వెళ్ళి నడుస్తున్నట్టు. He can never believe that his body is lying on the bed because he is moving in the air. That is how he feels. This single symptom, you should remember, morphia, of course, in opium in homeopathic doses, not in allopathic doses. If the fellow feels that he is not in bed but a little bit above the bed, he requires either bacteria or morphia, 200 dollars. Immediately it will be cured and his disease will be cured. In morphia, the fellow exactly feels that he is a few inches above his bed, lying on it, in a magic carpet like that.
తన పక్క మీద తను ఆనుకొని పడుకోలేదు మాత్రం గంధర్వుడుగా వాడు నొందుతాడు, కొంచెం లేచి ఉంటాడు అనమాట. అండ్ ఆల్సో he feels a velvety touch of everything to the body. మార్చేవాడు ఆ పక్క ఒంటికి అందుకుంటూ ఉంటే మొక్కలు పట్టు దిడ్లు పరుపులు అంటే గంధర్వ లోకం అప్సరసల మధ్య తిరుగుతున్నట్టుగా అది స్వర్గానికి ఒక పెట్టి వెళ్తారు. సో దీస్ ఆర్ ది టూ వండర్ఫుల్ యాస్ట్రల్ డ్రగ్స్ that are indicated. Marcia and Balbricia. The difference is the Marcia fellow mentally can rise only a few inches or centimeters above the bed, whereas the Balbricia fellow can go to any heights like a jet plane mentally. But ఎక్కడికి వెళ్ళిపోతాడో వాడికే తెలియదు మెంటల్గా. And sometimes he will be doing like this. పడుకునే చీక తీసుకుంటాడు, ఆర్ లైక్ ఆర్ లెగ్ kicking or one leg kicking in the other or one hand flashing the other or one hand doing like this. You know what it is? He feels that there are two persons, one talking to the other or fighting the other. అది ఒకటి ఫీల్ అయ్యేది అంచేత కొడుతూ ఉంటాడు సమస్య. మనకు అవన్నీ తెలియదు, తర్వాత తెలుస్తాయి. బ్యాక్టీరియా వేసుకుని ప్రూవ్ చేసిన వాళ్ళు రాసినందువల్ల మనకు తెలిసింది, కానీ లేకపోతే తట్టి గీ పెట్టుకున్నారు అడిగారు. ది హెల్తీ పీపుల్ హూ హ్యావ్ టేకెన్ బ్యాక్టీరియా, దే హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ అస్ వాట్ దీస్ వండర్ఫుల్ థింగ్స్, అదర్వైజ్ వీ వుడ్ నాట్ హ్యావ్ అండర్స్టూడ్ ఎట్ ఆల్. సో ది రైట్ సైడ్ ఆఫ్ ది బాడీ is felt as one person, the left side of the body is felt as another person. ఇద్దరు ఉంటారు, వాడు వీళ్ళు మాట్లాడుకుంటున్నామో పోట్లాడుకుంటున్నామో కొట్టుకుంటాం అనుకుంటారు, ఇలా వాయిస్తూ ఉంటారు చేపెట్టి. అండ్ ఇన్ సమ్ కేసెస్ he will be picking the bed together, the bed sheet లాగుతూ ఉంటాడు, లేదా గాలిలో లాగుతూ ఉంటాడు మాంత్రికుడు. That means he feels that his parts of his body are slowly expanding and going away in all directions. Parachute భాగాలాగా తన శరీర భాగంలో అరుగ సహా పరుగెత్తుతున్నట్లు అనిపించను, and he wants to gather them. That's why he does like that. అవన్నీ మళ్ళీ కరెక్ట్ చేసుకోవద్దా, మన కాలు పోతుంది, మన చేయి పోతుందని. So he tries to pick up and correct things on the bed, pick up his limbs. So he feels that the parts of the body are scattered and going away. And now about the distinguishing symptoms, that is modalities, etc. 1. He falls asleep while spoken to. పలకరించుతుండగానే వినుతూ నిద్రలోనికి పోవు. నెక్స్ట్, డల్ హెవీ సెన్సేషన్ ఇన్ ది హెడ్, బుర్రలో బరువుగా మందకొడిగా ఉండుట. విత్ డ్రౌజీనెస్, మత్తుగా ఉండి. అండ్ హెవీ ఐలిడ్స్, కనురెప్పలు క్రమముగా బరువెట్టుకోవు. కనురెప్పలు, దట్ ఈస్ ది టైప్ ఆఫ్ హియర్ ఇన్ లెగసిస్ అండ్ గర్భిషియా. సో ఇట్ ఈస్ a practical demonstration. Another modality, head feels large. తల ఉన్నకంటే పెద్దదైనట్టు అనిపిస్తుంది. నంబునెస్ ఆఫ్ హెడ్ అండ్ ఫేస్, తల ముఖము మొద్దుబారి పంటగా ఉంటాయి, తిమిరెక్కినట్టు ఇవన్నీ. నంబునెస్ ఆఫ్ హెడ్ అండ్ ఫేస్. నెక్స్ట్ మోడల్, సెమీ కాన్షియస్ కండిషన్
ఆర్ అన్కాన్షియస్ కండిషన్, సగం తెలివి పోవుట, తెలివి పూర్తిగా పోవుట, సెటిల్స్ విత్ ఇన్ వెరీ షార్ట్ పీరియడ్, చాలా వేగముగా ఏర్పడును. సపోజ్ ది పేషెంట్ గెట్స్ ఫీవర్ yesterday night, by this morning the patient may show indications that he is not completely conscious. Incredibly short time it goes like that. And also in the same modality you can add weakness and debility sets in within hours. వ్యాధి ప్రారంభించిన కొన్ని గంటలలోనే రోగి అతి నీరసించిపోవడం. That is, you find him, he cannot get up from the bed. He cannot stand. పొద్దున జ్వరం వస్తే సాయంత్రం మంచం నుంచి లేచి కూర్చోలేడు, వద్దే. That is one of the sure indications of blood poisoning. లేకపోతే అంత తొందరగా ఎనర్జీ సేప్ అవ్వాల్సిన కారణం లేదు. Unless there is something poisonous working in the constitution, there is no reason why the fellow goes so weak in such a short period. ఆ రెపిడిటీలో మీకు తెలుస్తుంది, తర్వాత ఆ స్టూపిడిటీలో, స్టూపర్లోను. నెక్స్ట్, sudden violent breakdown and it continues. ఆకస్మికముగా తీవ్ర అనారోగ్యం కలిగి జాప్యం అవుట. That is, the sickness that is normally expected within 7 or 8 days will settle down within 1 day. మామూలుగా ఆ స్థితికి వచ్చిన పేషెంట్ ని కొత్తగా డాక్టర్ చూస్తే ఒక వారం రోజుల నుంచి జబ్బుగా ఉందని అనుకుంటాడు. మామూలుగా ఆ స్థితికి వచ్చిన పేషెంట్ ని కొత్తగా డాక్టర్ చూస్తే ఒక వారం రోజుల నుంచి జబ్బుగా ఉందని అనుకుంటాడు. That weakness is different. This weakness, it appears to you that it kills. This weakness kills the fellow immediately. ఆ వీక్నెస్ వచ్చేది వాడు ఆ లాంగ్ స్టాండింగ్ వీక్నెస్ లో, దట్ ఈస్ కాల్డ్ స్పెల్స్ ఆఫ్ వీక్నెస్, వేర్ బ్యాక్టీరియా హ్యాస్ నో ప్లేస్. బట్ దిస్ ఈస్ యాక్చువల్లీ ఎ కిల్లింగ్ వీక్నెస్. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఏ మదర్ సడన్ ఆన్సైట్. అకౌంటబుల్ రీజన్ ఏమో అంత వీక్నెస్ వస్తుంది. అనదర్ అబ్జర్వేషన్, నెక్స్ట్ మోడల్, సడన్ ఫీవర్, స్టూపర్. సడన్ ఫీవర్, స్టూపర్ అంటే మగత అని ఒక గంట లోపల వచ్చేస్తాయి, 1-2 గంటల లోపల. ఆకస్మికంగా జ్వరము, మగత, ప్రాస్ట్రేషన్, కదలలేని నిస్సత్వ, ఫేస్ మోటిల్డ్, మొగమునందు చుక్కలుగా ఏర్పడుట, ఐదర్ బ్లూ ఆర్ రెడ్. సో ఇట్ ఈస్ వెరీ ప్యారలల్ టు ఆర్నికా, వెరీ మచ్ ప్యారలల్ టు ఆర్నికా. ఫేస్ మోటిల్డ్, బ్లోటెడ్, మొగము ఉబ్బరించు, ఉబ్బును, పైకి ఇట్లా ఊదినట్టు బెలూన్ లాగా ఉబ్బరిస్తుంది మొహం. పర్పుల్, నీలముగా నల్లగా ఉంటుంది మొహం. సారిటీస్ ఆన్ ఫీట్ అనగా పళ్ళ పైన సారికలు ఏర్పడతాయి. చూస్తుండగా మసాలు సారికలు ఏర్పడతాయి పళ్ళ మీద. నిలువుగా ఒక మచ్చ పడిపోతుంది చూస్తూ ఉండగా. రోపీ సెలైవా, రోపీ సెలైవా, లాలాజలము పెదవుల మీద ఈగలు సాగును, తడి ఉండదు.
అది సెల ఓపెన్స్ ది మౌత్. పనసకాయ కోస్తే లాగితే ఎలా వస్తుందో దీనిలో అలా వస్తుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ సైమోటిక్ టైప్ ఆఫ్ ఫీవర్, విషజ్వరం అంటారు. నెక్స్ట్ సింటమ్ అబ్డమెన్ డిస్టెండెడ్, కడుపు గట్టిగా ఉబ్బరముగా ఉండుట, జగనీసి ఉంటుంది. కడుపు చూస్తే రాయిలాగా అయి ఉంటుంది. గమ్స్ మే బ్లీడ్, గమ్స్ కానీ అంటే చెవుళ్ళలోంచి కానీ, లిప్స్ పెదవుల మీద నుంచి కానీ, ఆర్ టంగ్ మే బ్లీడ్, నాలుక కానీ రక్తం కావచ్చు. ప్యూట్రిడ్ ఓడర్స్, ప్యూట్రిడ్ ఓడర్స్ అతి దుర్వాసన, శవం వాసన, లేక నీచ కుళ్ళిన వాసన, లేక కోడిగుడ్లు మురిగిన వాసన, ఇట్లాంటి వాసన మనిషి దగ్గర దూరం నుంచే వాసన వస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ కెడేవరస్ స్మెల్స్. కెడేవర్ మీన్స్ శవం అన్నమాట. లాటిన్లో కెడేవర్ అనే పదానికి సంస్కృతంలో కళేవర అనేటువంటి పదం సమానార్థం. శవ శరీరం యొక్క వాసన. దూరం నుంచి గదిలోకి మనం పెడుతూ ఉండగానే వాసన వస్తాయి. ఫాస్ఫరస్ పేషెంట్ ఒకడు, ఆర్నికా పేషెంట్ ఒకడు, వీళ్ళందరూ కూడా పైరోజన్ పేషెంట్, ఈ ఫీవర్లో ఉన్న వాళ్ళందరూ కూడా దుర్వాసన వేస్తారు మనుషులు. నెక్స్ట్ సింప్టమ్ ఆల్ డిశ్చార్జెస్ ప్యూట్రిడ్, ఆల్ డిశ్చార్జెస్ ప్యూట్రిడ్. దేహము నుండి వచ్చు స్రావము లేవయ్యేను దుర్వాసనగా ఉంది. సలైవా ఆర్ ఫ్రమ్ ది నోస్, యూరిన్ ఆర్ స్టూల్, ఏవైనా సరే, స్వెట్, ఆల్ థింగ్స్. నెక్స్ట్ సింప్టమ్ lies upon one side, curled like a dog. కుక్క వలె ఒక ప్రక్కకు ఒత్తిగిలి, ఒక బొర్ర కానీ ఎలికలు కానీ పడుకోబెడితే పడుకుంటుందా, వీడంతే. ఒక ప్రక్కకు ఒత్తిగిలి ముడుచుకొని చుట్టుకొని పండుకోను, కామా పెట్టినట్టు పడుకుంటాం. తలకాయ ఇక్కడ ఉంటే తల్లి గర్భంలో లాగా పడుకుంటాడు. గర్ల్. నెక్స్ట్ మోడల్ ఎనీ బ్లీడింగ్ ఈజ్ బ్లాక్ అండ్ అఫెన్సివ్. ఎనీ బ్లీడింగ్ ఈజ్ బ్లాక్ అండ్ అఫెన్సివ్. రక్తం ఎచ్చటి నుండి వచ్చినను నల్లగా దుర్వాసనతో కూడి ఉంటుంది. అనదర్ మోడల్ the neck is too tired, మెడ నిస్సత్తు అయిపోవును. He cannot carry his head in any one position. ఏ స్థితిలోనూ తల నిలబెట్టలేదు. అంటే కూర్చోబెడితే తల భుజాల మీద పడిపోతుంది, లేకపోతే దిండు మీద అయినా పెట్టాలి, పడిపోతుంది. ముందు లేకపోతే ముందు పడుతుంది. అంతేగాని ఇట్లా మెడ మీద నిలవదు. మెడలో ఏమి పట్టు ఉండదు. మెడలు ఎట్లు వదిలేస్తాం, అది లక్షణం. అనదర్ వన్ ఎల్లో డిశ్చార్జెస్, విరేచనము కానీ మూత్రము కానీ ఏ స్రావము కానీ పసుపు పచ్చగా ఉందో, ఆర్ బ్లాక్ అండ్ డార్క్, లేదా నల్లని రంగులో ఉందో. అసలు తిరుగుతూ ఉంటాడు, కూర్చుంటాడు. వీటికి మన తెలుగులో ఉండడు కదా సామాన్యంగా. అసలు కరకరాడుతూ ఉంటారు, జనం నాలుగు కూర్చుంటారు. సో there are a few more symptoms which will continue after 5 minutes recess. Another indication of dyspepsia, the lips ulcerated, పెదవులు పుండ్లు ఉంటాయి.
the lips ulcerated and the tongue is ulcerated. నాలుక కూడా పుండై ఉంటుంది. Lips ulcerated and the tongue ulcerated. The tongue has a dirty coating. నాలికపై కప్పు వేసి ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ yellowish, పసుపు పచ్చని కప్పు వేసి ఉంటుంది. కనుక ఈ పిక్చర్ అంతా గుర్తుంచుకోవాలి. లిప్స్ అల్సరేటెడ్, మరి టంగ్ ఆల్సో అల్సరేటెడ్. నాలుక పెదవులు పుండై ఉంటాయి బాగా. నాలుక మీద డర్టీ yellowish కోటింగ్ బాగా ఉంటుంది. అండ్ యూ ఫైండ్ స్ట్రీక్స్ ఆఫ్ బ్లడ్ ఆన్ ది లిప్స్. ఒక్కొక్కప్పుడు పెదవులపై రక్తపు చుక్కలు ఉండవచ్చు. థ్రోట్ వెరీ పెయిన్ఫుల్, గొంతు చాలా నొప్పిగా ఉంటుంది. సోలెన్, గొంతుక లోపల వాచి ఉంటుంది. అల్సరేటెడ్, గొంతులో కూడా పుండ్లు ఉంటాయి. saliva flows over the pillow. లాలాజలము దిండు మీదకి పారుతుంటుంది. లిప్స్ డ్రైగా ఉంటాయి. లోపల నుంచి వచ్చేటువంటి సెలవుని కంట్రోల్ చేసేటువంటి కండిషన్ ఉండదు. అందుకని ఒక్కొక్కప్పుడు దిండు తడిసిపోతూ ఉంటుంది సెలవేషన్తో. దిస్ ఈజ్ ది కండిషన్ ఆఫ్ ది మౌత్ ఆఫ్ ఎ బ్యాక్టీరియా పేషెంట్. Sometimes the skin of the urethra is ulcerated. మూత్రనాళం యొక్క చర్మము పొలిసి కుంటుపడి ఉండవచ్చు. So this is the picture you find in zymotic type of fevers. That is fevers which kill persons. zymosis అనబడు రక్త దోషము విషలక్షణంతో సంపూర్ణటి ఉంటాయన్నమాట. ప్రాణ ప్రమాదకరమైనటువంటి జ్వరములో ఈ లక్షణాలు ఉంటాయి. అండ్ యూ ఫైండ్ విత్ వండర్ఫుల్ rapidity బ్యాక్టీరియా క్యూర్స్. 24 గంటల అయినటువంటి మంత్రం పెట్టినట్లు ఈ టిష్యూస్లో అన్నింటిలో చేంజ్ వచ్చేస్తుంది. అంతకంటే టైం ఇస్తే పేషెంట్ బతకడు. సో కామన్ సెన్స్ tells us that if a temperature runs for 24 hours without touching normal టచ్ అవ్వకుండా ఒక రోజు గడిచి రెండో రోజులోకి టెంపరేచర్ వస్తే వీడి దగ్గర బ్యాక్టీరియా లక్షణాలు కానీ ఆర్నికా లక్షణాలు కానీ ఉన్నాయేమో అని చూసుకోలేను. చూసుకుని డ్యూరింగ్ ది సెకండ్ డే యూ కెన్ గెట్ యువర్ సెల్ఫ్ ప్రిపేర్డ్ టు అడ్మినిస్టర్ బ్యాక్టీరియా ఆర్ నాట్. 48 గంటల్లో బ్యాక్టీరియా మనం వేయకపోవడం అని డిసైడ్ చేసుకుంటే పేషెంట్ చాలా తేలికలో శ్రమ లేకుండా బయటపడతారు. అండ్ the best way of administering bacteria in early stages is take 30 not 200. Give one dose. Observe the rapidity of recovery. If it is satisfactory, leave it like that. Otherwise, repeat after 12 hours. ఒక డోసు వేసి త్వరగా రోజు నీరసం అది తగ్గి సూపర్ లేకుండా ఉంటున్నాడని కనిపిస్తే దాంతో వదిలేయండి. లేదా కొంచెం పని చేసినట్లు ఉన్నది అని అంటే 12 గంటల తర్వాత కానీ 24 గంటల తర్వాత కానీ 2 డోసులు వేసేయండి. సేఫ్లీ ది పేషెంట్ రికవర్స్. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు యూజ్ బ్యాక్టీరియా in cases that have not yet gone into danger. But in cases which we have described just now, that is, which have gone into a critical situation, you have to use 200 or 1000 also. Bacteria 200 వేసి
ఇంకా టైం చాలదని అనుకుంటే 24 గంటలు అయిన తర్వాత 1 కూడా వేయవచ్చు. చాలా ఈజీగా క్యూర్ చేస్తుంది. ఇఫ్ ది స్టూపర్ ఈజ్ కంట్రోల్డ్, యూ కెన్ బి షూర్ దట్ ది disease is being cured. And now about the tongue, a few more details. Tongue of bacteria. It is sometimes swollen. నాలుగు మామూలు సైజు కన్నా కొంచెం ఉపరించి ఉంటుంది. విత్ సెలైవేషన్, సొంగ ఎక్కువతో కూడి ఉంటుంది. Along with this, you should remember also, ఇది one of the mercury medicines. For example, it may be Mexol. So you should be in constant touch with the mercury medicines also, if you have to use bacteria correctly. Or mercury iodide, bill iodide, or Mexol. These are the drugs which run very parallel to bacteria in very dangerous acute conditions. కనుక టంగ్ థ్రోట్ సింటమ్స్ చూసుకున్నప్పుడు మెర్క్యూరీ డ్రగ్స్తో కూడా పోల్చుకుని జాగ్రత్తగా అవి కావాలేమో చూసుకొని ఏది సింటమ్స్ ఉన్నాయో అది వేయాలి. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ది అదర్ వే రౌండ్. ది టంగ్ విల్ బి లెదర్ లైక్, ఒక తోలు ముక్కలాగా ఉంటుంది, వాడు కదిలించలేడు. నోట్లో ఒక తోలు ముక్క పెట్టినట్టు ఉంటుంది. ది పేషెంట్ హ్యాస్ నో కంట్రోల్ ఓవర్ హిస్ ఫిజికల్ స్ట్రెంగ్త్. కదిలించే శక్తి ఉండదు, ఆ నొప్పి బాధతో కూడి ఉంటుంది. ఆల్సో కంపేర్, ఇది కూడా చదువుకొని ఉండాలి మనం, మ్యూరియాటిక్ యాసిడ్. వెన్ ది టంగ్ ఈజ్ leather like, and when the patient is not able to move the tongue, that is a semi-paralyzed or paralyzed condition of the tongue. నాలుక చచ్చుబడ్డదా అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు బతికి బయటపడితే నాలుగు మామూలుగానే వచ్చేస్తుంది, ఆ కాసేపు అట్లా ఉంటుంది. కానీ బతకడం చాలా సందేహం ఆ స్థితిలో. యాసిడ్ మ్యూరియాటిక్, it will be like a wooden tongue or a leather tongue. ఏదో బొమ్మ చేయించి అక్కడ పెట్టినట్లే ఉంటుంది. And no capacity to swallow anything at all. మృంగుట మొదలైనటువంటివి ఏమీ చేయలేదు. This is the picture of bacteria. That's all. The fever runs not very high in bacteria. The fever runs only up to about 103 maximum. Of course, sometimes there may be exceptional cases. Generally, it will be like that. And he is having involuntary coughing and a muttering type of delirium. It is not at all like the delirium of belladonna or stamina. In belladonna it is very violent, in stramonium it is a little bit less violent. This fellow will be just stupid and he will be talking something. It is a passive type of delirium, not very active. It is highly dangerous. A violent delirium is not so dangerous as passive muttering delirium according to homeopathy. That means when the patient is having much of vital force, the delirium will be violent and it indicates violent medicine. If the patient is vitally debilitated, the delirium is muttering and passive. So, if the delirium is violent or not clear, then the case is more dangerous.
దానికన్నా వ్యతిరేకంగా ఉంటుంది. వేదనలు తీవ్ర రూపమును కనిపించినప్పుడు ప్రమాదము తక్కువ అని, వేదనలు మందకొడిగా కనిపించగా ఉన్న స్థితిలో కర్ణ వ్యాధుల్లో ప్రమాదం ఎక్కువ అని తెలుసుకోవాలి. ది మోర్ పవర్ఫుల్ ది వైటల్ ఫోర్స్ ఈజ్, ది మోర్ వైలెంట్ విల్ బి ది ఫైట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అగేన్స్ట్ ది డిసీజ్. సో ది మోర్ పవర్ఫుల్ విల్ బి ది సిమ్టమ్స్. ప్రాణశక్తి ఎంత బలీయముగా ఉన్నదో వ్యాధితో యుద్ధము అంత తీవ్రముగా జరుగును, వేదనలు అంత తీవ్ర రూపమును కనిపించను. దట్స్ ది రీజన్ వై homeopathy is dead against controlling symptoms with medicines. Symptomatic type of treatment is given only in cases where there is no scope for recovery. అనగా వేదనలను తగ్గించుటకై చేయునట్టు ప్రయత్నము హోమియో వైద్యమున తీవ్రముగా నిషేధింపబడినది. వ్యాధి తగ్గుటకు అవకాశము లేని వారికి మాత్రము అది వాడబడుతుంది. సపోజ్ డెలీరియం ఈజ్ వైలెంట్, homeopathy never allows us to use something for the delirium. Unless the patient is rectified, you have no business to tackle the delirium. The moment the patient is rectified, the delirium disappears. And it is highly dangerous to control the delirium before the patient is rectified. అది అక్కడ హోమియోపతికి మరి that's one of the strict principles that homeopathy advises. That's why there is no scope for pain killing etc. in homeopathy except where there is incurability. This is the one place where homeopathy is unique in its own way and has no compromise with other systems. అది ఇక్కడ పొత్తు కూడా ఇంకొక సిస్టంతో హోమియోపతి ఈ విషయంలో, ఎందుకంటే దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. యానిమల్ రైటింగ్స్ అన్నీ మనం గాలి చూసినా, గట్టికి తల్లెడబెట్టి చూసినా, ఎక్కడన్నా ఒక మిల్లీమీటర్ సందు వదిలేడేమో అని చూస్తే ఎక్కడ వదలలేదు యానిమల్. మనం ఎక్కడన్నా పొరపాటున బుద్ధి లేక వీడికి ఇది తలనొప్పి తగ్గడానికి మందించి ఇట్లాంటివి మనం చేస్తాం, కానీ యానిమల్ ఎక్కడ చేయడానికి ఒక అక్షరం కూడా రాయాలి. ఎందుకని? బికాస్ వై యానిమల్ ఈజ్ సో వెరీ పర్టికులర్ అబౌట్ ఇట్? ఇట్స్ బికాస్ symptoms are only the messengers to report that there is something wrong in the constitution. So you are not expected to curb the symptoms or suppress the symptoms. వేదనలు బాధలు లోపల ఏదో విపత్కరమైన పరిస్థితి ఉన్నదని తెలియజేయనట్టు వార్తాహరులే కానీ వాటిలో దోషం లేదు. సో when you suppress the symptoms, you are helpless because you have no guidance to know in which position the patient is, in which state the patient is. రోగి ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలుసుకున్నటకు మరి ఆధారం లేదు వేదనల్ని మాయం చేస్తే. అందుకని ఇక్కడ కాంప్రమైజ్ లేకపోతాం. సో దర్ ఇస్ నో సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఆర్ ట్రీట్మెంట్ ఫర్ సిమ్టమ్స్. సిమ్టమ్స్ ఆర్ టేకెన్ యాజ్ గైడెన్స్ అండ్ సిమ్టమ్స్ ఆర్ యూజ్డ్ టు సెలెక్ట్ ది రెమెడీ. మందును ఔషధం నిర్ణయించుటకు కావలసిన ఇన్ఫర్మేషన్ కోసమే సిమ్టమ్స్ని తీసుకుంటారు. విశాఖపట్నంలో రైలు దిగాలంటే స్టేషన్లో వైజాగ్ అని పేరు ఉంటుంది కదా స్టేషను, అంతేగాని స్టేషన్ ఆ విశాఖపట్నం అంటే కావలసిన ఇన్ఫర్మేషన్ కోసమే సిమ్టమ్స్ని తీసుకుంటారు. విశాఖపట్నంలో రైలు దిగాలంటే స్టేషన్లో వైజాగ్ అని పేరు ఉంటుంది కదా స్టేషను, అంతేగాని స్టేషన్ ఆ విశాఖపట్నం అంటే విశాఖపట్నం మీద ఎవరన్నా బాంబులు వేయాలంటే స్టేషన్ మీద వేస్తే సరిపోతుందా? అది ఎంతో సిమ్టమ్స్ మందు వేస్తే అంతే. సిమ్టమ్స్ అన్నీ కూడా విశాఖపట్నం బోర్డులు అంటే ఏదన్నా ఒక కంపెనీ మీద కోపం వచ్చింది అనుకోండి ఇంకో కంపెనీకి, ఆ కంపెనీ సైన్ బోర్డు తగలబెట్టేస్తే సరిపోతుందా? పైగా లోపల పొజిషన్ మనకి తెలియదు. నౌ about the causation of bacteria. The first is
డ్రింకింగ్ పాయిజనస్ వాటర్, మాలిన్యముతో కూడిన నీళ్లు త్రాగుట మొదలగు కారణం. ఫుడ్ పాయిజనింగ్, ఆహారంలో విషప్రయోగం. బాత్ ఇన్ మడ్డీ వాటర్, బురద నీళ్లలో స్నానం చేయుట. డ్రైనేజ్ పాయిజనింగ్ అనగా క్షాళనము చేయు అపరిశుభ్ర జలములు త్రాగునట్టి జలములలో కలిగిన మనకు సామాన్యంగా సిటీస్లో జరుగుతూనే ఉంటుంది. చెరువులోనో నదిలోనో స్నానం చేసేటువంటి వాళ్ళు ఒళ్ళు గడుపుకున్న నీళ్లలోనే ఆ నీళ్లే తాగుతారు అనేటువంటి దాంట్లో ఏనాడు ఏ తప్పు చేయదు. కానీ సిటీస్లో డ్రైనేజ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ని పొల్యూట్ చేయడం అనేటువంటిది 99% అది సిటీస్లో ఇండియాలో తప్పకుండా జరుగుతుంది. ఎస్పెషలీ గ్లోరియస్ సిటీస్ లైక్ విజయవాడ, we find unfailing poisoning of water by drainage water. విజయవాడలో అది నిరంతరం జరుగుతూ ఉన్నటువంటిది దేశాల్లోనూ కూడా కీర్తి గడించుకున్నది. బికాస్ ది విజయవాడ మున్సిపాలిటీ పిగ్స్ ఆర్ సో నోటోరియస్. విజయవాడలో మున్సిపాలిటీ కార్పొరేషనో రేషనో ఏదో ఒకటి అనుకోండి, దానికి సంబంధించిన జీవులు వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళు అంత గొప్పవాడు. అండ్ వీ హ్యావ్ మెనీ హండ్రెడ్స్ ఆఫ్ సిటీస్ లైక్ దట్ ఇన్ ఇండియా. తత్రాపిచ అన్నట్టు ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఏదన్నా కారులో ప్రయాణం చేస్తూ ఉంటే కుదుపు వచ్చిందంటే ఆంధ్రదేశం వచ్చిందని లెక్క. అంటే రోడ్లు బాగు చేసుకోకుండా ఉండే పిచ్చిముండా కుదుపుల్లో వీడు మొదలువాడు. రోడ్లు కూడా బాగు చేసుకునే మొగతన్ని లేనటువంటి వాడు తెలుగువాడు. ఎందుకంటే ఆ పార్టీ వాడు బాగు చేస్తాడేమో వీడు పాడేవాడు, ఈ పార్టీ వాడు పాడు చేస్తాడని వాడు పాడేవాడు. అదే తమిళనాడు అట్లాంటి చోట అయితే ఈ పార్టీ ఆ పార్టీ వాడైనా ముందు రోడ్లు పడేట్టుగా చూసుకుని తర్వాత పోట్లాడుకుంటారు. ఆంధ్ర మెంటాలిటీ ఏంటంటే ముగ్గురు కోపం వచ్చి గాజులు పగలు కొట్టుకుని ముట్టు చేరుకుంది దేవత. అట్లాంటి వాడు మొదటి మన లక్షణం అదే. వీ లివ్ ఇన్ గట్టర్స్ బికాస్ వీ డోంట్ వాంట్ ది అదర్ ఫెలోస్ టు డూ గుడ్ వర్క్. ఇక్కడ బెదవడం మొదలైన ఊళ్ళలో ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి జాండీసు మొదలైనటువంటి కలరా మొదలైన వ్యాధులు వస్తున్నాయి. బికాజ్ వీఆర్ లివింగ్ ఇన్ దోస్ సిటీస్ లైక్ పిగ్స్. కనుక బ్యాక్టీరియా చాలా హెచ్చు కావలసినటువంటి ఊళ్ళలో అది కూడా ఉంది. గట్టర్స్లో అలా బకెట్లలో బ్యాక్టీరియా పోసినా కూడా తీరదు. మన దేశంలో ఉన్న వాళ్ళ మెంటల్ హెల్త్ అట్లాంటి దశలు మనం ఉంటాం. వీఆర్ సాటిస్ఫైడ్ విత్ సచ్ కండిషన్. వీ డోంట్ వాంట్ బెటర్ కండిషన్. నెక్స్ట్ దిస్ సిమ్టమ్స్ జాండీస్ కానివ్వండి, మన డబ్బు ఎవరికైనా పెట్టినా ఆ పై చెప్పిన సిమ్టమ్స్ ఉంటే బయట కట్టుకునే పోతే కదా డబ్బు అంటే పనిచేస్తుంది, వండర్ఫుల్గా పనిచేస్తుంది. బ్యాక్టీరియా వర్క్స్ ఇన్ జాండీస్ miraculously with the symptoms agree. Another causation is inhaling poisonous gases. Inhaling poisonous gases. విషవాయువులు పీల్చిన విపత్తు వలన. మన సిటీ తెలుగు బాగుంటాయంటే పేపర్లలో ఫోటోలు వేసుకునేందుకు, పొలిటీషియన్స్ సభలు చేయడానికి ఇంత బ్రహ్మాండమైన సభలు ఎక్కడ జరగలేదనడానికి ఆకాశగంగా, వియత్ గంగా, గంగాళం ఇట్లాంటి కబుర్లు చెప్పుకుంటారు. అంటే ఫార్ ఫ్రమ్ ఫ్యాక్ట్స్. టోటల్ మీద పిక్సెల్లే బతుకుతూ ఉంటాం. పేపర్లో వేసేటప్పటికి ఇంత బ్రహ్మాండమైన మహాసభలు జరిగినాయి, ఈ కల్పాంతం నుంచి ఇంతవరకు ఎక్కడ జరగలేదు. ఇలా మనకు హెల్ప్ చేసేది కావు. ఈ డ్రగ్స్ దట్ ఆర్ కాంప్లిమెంటరీ టు బ్యాక్టీరియా ఆర్ యాజ్ ఫాలోస్. బ్యాక్టీరియాకు పరిపోషకములైన ఔషధములు ఆర్నికం ఆల్బమ్, బ్రయోనియా, జెల్సీమియం, హయస్యామస్, లెకసిస్, నైట్రిక్ యాసిడ్, మ్యూరియాటిక్ యాసిడ్, నక్స్వాంశ, ఓపియం, రూస్టాక్స్ and Silesia. If these drugs are required
before or after Baptisia, they work with special efficiency. Or Baptisia works after one of these drugs with special efficiency. ఇది బ్యాప్టిషియన్ గురించినటువంటి మెటీరియల్.